మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందినటువంటి దూడ సత్తయ్య మరియు దూడ శైలజ జైనా గ్రామానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో దూడ శైలజ మృతి చెందగా దూడ సత్తయ్యకు గాయాలైనవి. అయితే ఇట్టి విషయాన్ని గ్రామస్తులందరూ వాట్సాప్ గ్రూప్ లో చర్చించుకొని వాట్సాప్ ద్వారా ఇతని దమ్మన్నపేట గ్రామానికి చెందినటువంటి ప్రజలు యువత అందరూ ఇతని కుటుంబానికి తోడుగా నిలవాలని చెప్పేసి అందరూ ఆలోచించుకొని వాట్సాప్ ద్వారా ఇతనికి 2 లక్షల రూపాయలు అందరూ జమ చేసి దూడ సత్తయ్య కుటుంబానికి తోడుగా నిలిచి అట్టి డబ్బులను ఈ రోజు గ్రామ ప్రజల సమక్షంలో దూడ సత్తయ్య కుటుంబానికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కుటుంబానికి తోడుగా నిలిచినటువంటి యువతకి, దమ్మన్నపేట ప్రజలకు మరియు వాట్సాప్ ద్వారా సహాయం అందించినటువంటి దాతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ రోజులలో ఏంటంటే యువత చాలా వరకు వాట్సాప్ కానీ ఇవి కానీ గ్రూపులలో అనవసరపు మెసేజ్లు ఇలాంటి మెసేజ్లతో కాలక్షేపం చేస్తున్న సమయంలో దమ్మన్నపేట గ్రామం నిజంగా ఫస్ట్ గ్రామస్తులందరికీ నిజంగా అభినందనలు. ఎందుకంటే ఈ రోజులలో చిన్న చిన్న సాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు చాలా చోట్ల. అలాంటిది ఒక సఫాయి అంటే ఊరినే కొంచెం అన్ని క్లీన్ చేసుకుంటూ అంత కష్టపడుతున్న పేద కుటుంబానికి గ్రామస్తులు ముఖ్యంగా నేను భూమేష్ ఒక మెసేజ్ పెట్టాడు, మన ఊరు వ్యక్తి ఇంత ఆపదలో ఉన్నాడు అని చెప్పగానే ఆ భూమేష్ పెట్టిన మెసేజ్ కు గ్రామస్తులు అందరూ 1000-500 కంటిన్యూ దాదాపు ఒక వారం రోజులు వేరే మెసేజ్లు కాకుండా కేవలం నా తరపున 500-1000 ఇట్లా చూస్తుంటే నిజంగా నేను కూడా గ్రూప్ లో ఉన్నా కాబట్టి చాలా అనిపించింది. అంటే ఒక ఊర్లో స్పిరిట్ అనేది ఇట్లా ఉండాలి. ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు చిన్న సాయం, యాక్చువల్ ఏంటంటే ఒక 500 రూపాయల సాయం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇంత టీం వర్క్ చేయడంతో ఒక 2 లక్షల రూపాయలు అంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ భార్యను కోల్పోయిండు, తనకు కూడా కాళ్ళు ఇబ్బంది ఉన్నది, 2 ఆడపిల్లలు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్థికంగా కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళకు కొంచెం మెంటల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతారు. చిన్న సాయం పెద్ద హండ వాళ్ళకు. కాబట్టి ఇలాంటి ఇదే స్ఫూర్తితో గ్రామంలో ఏం జరిగినా ఒక్కరికి ఎవరైనా మాకు సంబంధం లేదనుకుంటా ప్రతి ఒక్కరు మన వాళ్ళే అన్న సెన్స్ లో ఆలోచిస్తూ ప్రతి ఒక్క పేదవాళ్ళకి కానీ ఆపద ఉన్న వాళ్ళకి అందరికీ అండగాలిస్తూ ఇలాంటి ఇదే స్ఫూర్తితో కొనసాగాలని చెప్పేసి కోరుతున్నా. ముఖ్యంగా సార్ కోరగానే సార్ కూడా ఇక్కడ ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి, ఎందుకంటే వీళ్ళకి కూడా కొంచెం పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా కొంచెం ఏమైందంటే మెంటల్ సపోర్ట్ నాకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది అండ ఉన్నారు, నాకేం కాదన్న వాళ్ళ మానసిక ధైర్యం కూడా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకు. సో ఇది మన ఎస్ఐ గారు కూడా నిజంగా అభినందనలు. సో ఇలాంటి మళ్ళీ ఏ కార్యక్రమం అయినా కూడా నా వంతు కూడా నేను సపోర్ట్ చేస్తా. డెఫినెట్ అందరం కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అందరం కలిసి గట్టిగా చేసుకుంటూ కొంత ఏదైనా కూడా ఎవరికి ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ఊరు దమ్మన్నపేట వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన సఫాయి కార్మికుడు దూడ సత్తయ్య జైన గ్రామానికి ఫంక్షన్ నిమిత్తం వెళ్తుండగా ఒక ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదంలో తన భార్య అక్కడికక్కడికి మరణించడం జరిగింది. దూడ సత్తయ్యకి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్లో వాళ్ళ కూతురుని వీళ్ళని అడ్మిట్ చేయగా నిరుపేద కుటుంబానికి చెందిన దూడ సత్తయ్యకి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము మన దమ్మన్నపేట గ్రూప్ లో దూడ సత్తయ్య ఫ్యామిలీకి ఇట్లా ఆపద ఉంది, మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ చేయగానే చాలా మంది దమ్మన్నపేటకు చెందిన గ్రామ ప్రజలు గాని, ప్రజాప్రతినిధులు గాని, దమ్మన్నపేట దుబాయ్ మిత్రులు గాని, యువత అందరూ చాలా తక్కువ సమయంలో చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు త్వరగా స్పందించి అమౌంట్ అనేది పంపించడం జరిగింది. అది సుమారుగా 2 లక్షల రూపాయలు జమ కావడం జరిగింది. అయితే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు కాబట్టి ఇన్ని రోజులు ఇంటికి వచ్చే వరకు ఆగి ఈ రోజు స్థానిక సిఐ మరియు ఎస్ఐ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు ఎస్ఐ గారి చేతుల మీదుగా అట్టి బాండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఒక చిన్న వాట్సాప్ పోస్ట్ కు స్పందించిన గ్రామ ప్రజలకు, యువతకి, ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్క దాతకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్పందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.